హంస తన కష్టాలు చెప్పుకొని ఎక్కి ఏడుస్తుంటే కాకి కూడా కాసింత బాధ అనిపించి జాలి అనిపించింది. అరే నేను వేరేలాగా అర్థం చేసుకున్నా, తప్పుగా అర్థం చేసుకున్నానా ఏంటనేసి. అక్కడి నుంచి తను చిలుక పేరు చెప్పింది, అలాగే కోకిల పేరు చెప్పింది, ఇంకా చేపల పేరు చెప్పింది. అందరి దగ్గరికి వెళ్తుందనమాట. చిలుక కష్టాలు చిలుకవి, కోకిల కష్టాలు కోకిలవి. తను కూడా గాత్రం బాగుంది కానీ నన్ను ఎవరు ఇష్టపడరని తను కూడా చెప్పుకుంది. చేపలైతే నేను నీళ్ళలో ఉన్నంతసేపే నా జీవితం, నీళ్ళ నుంచి బయటకు వచ్చిన తర్వాత నన్ను అందరూ చంపేసి వండుకొని తినేస్తారు, లేదా నీళ్ళ నుంచి బయటికి నీళ్ళు లేకపోతే నాకు లైఫే లేదనంటే అది కూడా కష్టాలు చెప్పుకుంది. అంటే ఒకరిని మించిన ఒకరు తన కష్టాలే చెప్పుకుని, అంటే కష్టాలు ఉన్నాయనే చెప్తున్నారు. మనం దూరం నుంచి చూస్తాం అది ఎంత బాగుంది అని, కానీ దాని లోతులోకి వెళ్తేనే కదా అది కష్టమా సుఖమా అని తెలిసేది. అందుకే ఒకరు బాగున్నారు మనకంటే అని ఊహించుకోవడం అది మన పొరపాటే. ఇక్కడ అందరి లైఫ్లో అలాగే ఉన్నాయి.